ఇప్పటివరకు మీరు అక్కడ తాడిపత్రిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంటే ఎటువంటి పనులు చేసినది కానీ ఏమీ కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి పైన రాష్ట్రపతి ప్రధానితో అవార్డులు కూడా తీసుకుంటున్నారు. ప్రతి అంశంలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు. వీటిని అన్నిటినీ కాదని ప్రజలు మీకు ఎందుకు పట్టం కడతారంటారు? అంటే అక్కడుండే మీరు డెవలప్మెంట్ ఇటు చూస్తున్నారు, కానీ అక్కడుండే నాయకులు పడే ఇబ్బందులు కానీ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పడుతున్న ఇబ్బందులు కానీ ఎవరు చూడడం లేదు. తాడిపత్రికి మెయిన్ అసిట్ అక్కడ గ్రైనైట్ ఫ్యాక్టరీలు, పాలిష్ మిషన్లు ఇవే. ఈరోజు దానిపైనే అతను ఈ చెక్ పోస్టులు వేసి నానాక అధికారులతో ఇబ్బందులు పెట్టి ఆ వ్యవస్థే నాశనం అయిపోయింది. దాదాపు 20,000 మంది కార్మికులు బజార్న పడినారు. అభివృద్ధి అంటే తాడిపత్రి మాకు అవకాశం ఇస్తే అనంతపురాన్ని కూడా, అనంతపురం నగరాన్నే కాదు అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గమైనా తాడిపత్రి తరహాలో అభివృద్ధి చేసి తీరుతామని కూడా పదే పదే జేసీ సోదరులు చెబుతూనే ఉన్నారు. మీరేమో అభివృద్ధి అంటే టౌనే కాదు అది ఇది అంటున్నారు. అంటే అతనికి టౌన్ వాళ్ళు ఒకరే కాదు కదా ఓట్లేసిండేది, కాన్స్టిట్యూషన్ వైడ్ వేసినారు. మీరు వెళ్ళి పల్లెలలో రోడ్లు ఎట్లున్నాయి, ఏమి కథ, అక్కడ సాధక బాధకాలు ఏమి అనేది చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడుండే ప్రజలను అడిగినా వాళ్ళు మీకు చెప్తారు. ఇటీవల కాలం మీరు ఏం గుర్తించారు అంటే తాడిపత్రి టౌన్ని మనం పక్కన పెడదాం, అంటే తాడిపత్రి వరకు అభివృద్ధి చేశారు అనేది అది కనిపిస్తుంది, కంటికి కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేదంటున్నారు. అంటే అభివృద్ధి లేని గ్రామాలు ఏవే ఉన్నాయి, మీరేం గమనించారు అందులో? ఏమి రోడ్లు సరిగా లేవు. మెయిన్ ఇండస్ట్రీలు అయితే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ దండిగా ఉన్నాయి. లోకల్లోకి ఎవరికి అక్కడ ఎంప్లాయ్మెంటే లేదు. ఒక వర్గానికి కక్ష సాధించి ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అక్కడుండే ఫ్యాక్టరీ ఓనర్లను బెదిరియడం కావచ్చు, నచ్చజెప్పడం కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ వాళ్ళు కొలీడ్ అయిండవచ్చు. 10 విధాలుగా అక్కడ లోకల్లోకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఒక వర్గానికి ఏమన్నా అంత ఇంత లబ్ధి చెందుతారేమో కానీ సామాన్య ప్రజలకు అయితే కనుక లబ్ధి చెందినదే మటుకు లేదు. గతంలో అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవీంద్ర అంటే ఒక అనంతపురం జిల్లాకే కాదు రాష్ట్రానికి ఒక అందరికీ కూడా ఒక బాగా చరిత్ర కలిగిన నాయకుడు. ఆయన అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్ అనుకోవచ్చు, ఇంకొక ఏదైనా అనుకోవచ్చు. ఆయన్ని పరిటాల రవీంద్ర తాడిపత్రిలో వచ్చి కుర్చీ వేసుకొని ఎన్నికలు నిర్వహించినా కూడా జేసీ సోదరుని అంటే దివాకర్ రెడ్డిని ఓడించలేకపోయారు అప్పటి ఎన్నికల్లో. అంటే ఇప్పుడు సాధ్యం అంటారా? అంటే పరిస్థితులు ఒక టైంలో ఒక విధంగా ఉంటాయి. ఈరోజు నాకు కలిసి వచ్చిందని నేను అనుకుంటాను. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ఊరికి నేను పోయినప్పుడు అంటే నాకు 11వ తేదీ నన్ను అనౌన్స్ చేసినారు. 12వ తేదీ నేను పోయినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకొని నేను ఇప్పుడు 14 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం. అప్పుడు విపరీతమైన జనాలు వచ్చారు, నన్ను చూశారు, ఆకర్షించారు. అంటే వాళ్ళ మీద దేశము ఇంకోటి లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత లేకపోతే అంత మెన్ను రావడం కానీ పబ్లిక్ రావడం కానీ ఉండదు కదా. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.